విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నక్షత్ర గాయత్రి మంత్రాలలో ఏ నక్షత్రం వారు నక్షత్ర గాయత్రిని రోజుకు 9 సార్లు పఠిస్తే వాళ్ళకి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం. ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయ ధీమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్ అనే మంత్రంతో మీరు రోజుకు 9 సార్లు చేసుకున్నట్టయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఓం కృష్ణవర్ణయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో భరణి ప్రచోదయాత్. భరణి నక్షత్రం వాళ్ళు ఈ మంత్రాన్ని రోజుకి 9 సార్లు జపించుకోవడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. కృత్తిక నక్షత్రం వాళ్ళు ఓం వాణ్ణిదేహాయ ధీమహి మహాతపాయ ధీమహి తన్నో కృత్తిక ప్రచోదయాత్. కృత్తిక నక్షత్రం వాళ్ళు ఈ శ్లోకాన్ని జపించుకోవాలి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రజా విరుద్ధై చ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ అనే శ్లోకాన్ని జపించుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిర ప్రచోదయాత్. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుతనాయ ధీమహి తన్నో ఆర్ద్ర ప్రచోదయాత్. ఈ నక్షత్ర మంత్రంతో ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు జపించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు ఓం ప్రజావరుద్ధై చ విద్మహే అదితిపుత్రాయ ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ అనే మంత్రంతో రోజుకి 9 సార్లు జపించుకోవడం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధీమహి తన్నో పుష్య ప్రచోదయాత్. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఓం సర్పరాజాయ విద్మహే ఓం మహారోచకాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకి 9 సార్లు జపించుకోవాలి. మఖ నక్షత్రం వాళ్ళు ఓం మహా అనఘాయ విద్మహే పిత్రియా దేవత ధీమహి తన్నో మఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఉబ్బ నక్షత్రం వాళ్ళు ఓం అరియం నాయ విద్మహే పశుదేహాయ ధీమహి తన్నో పూర్వ ఫల్గుని ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని పూర్వ ఫల్గుని పుబ్బ నక్షత్రం వాళ్ళు రోజుకి 9 సార్లు జపించుకోవాలి. ఉత్తర నక్షత్రం వాళ్ళు ఓం మహాబకాయ విద్మహే మహాశ్రేష్ఠాయ ధీమహి తన్నో ఉత్తర ఫల్గుని ప్రచోదయాత్. హస్త నక్షత్రం వాళ్ళు ఓం ప్రయచ్చతాయ విద్మహే ప్రకృప్రణీతాయ ధీమహి తన్నో హస్త ప్రచోదయాత్. చిత్తా నక్షత్రం వాళ్ళు ఓం మహాదృష్టాయ విద్మహే ప్రజారపాయ ధీమహి తన్నో చైత్ర ప్రచోదయాత్. స్వాతి నక్షత్రం వాళ్ళు ఓం కామసారాయ విద్మహే మహానిష్టాయ ధీమహి తన్నో స్వాతి ప్రచోదయాత్. విశాఖ నక్షత్రం వాళ్ళు ఓం ఇంద్రాగ్నేస్యై చ విద్మహే మహాశ్రేష్ఠాయ చ ధీమహి తన్నో విశాఖ ప్రచోదయాత్. అనురాధ నక్షత్రం వాళ్ళు ఓం మిత్రదేయాయ ధీమహి విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనురాధ ప్రచోదయాత్. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఓం జ్యేష్ఠాయ విద్మహే మహాజ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్. మూల నక్షత్రం వాళ్ళు ఓం ప్రజాధిపాయ విద్మహే మహాప్రజాధిపాయ ధీమహి తన్నో మూల ప్రచోదయాత్. పూర్వషాఢ నక్షత్రం వాళ్ళు ఓం సముద్రకామాయ విద్మహే మహాబీజితాయ ధీమహి తన్నో పూర్వషాఢ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 9 సార్లు జపించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఓం విశ్వే దేవాయ విద్మహే మహాషాఢాయ ధీమహి తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయాత్. ఈ గాయత్రి శ్లోకాన్ని రోజుకు 9 సార్లు జపించుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శ్రవణ నక్షత్రం వాళ్ళు, అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఓం అగ్రనాదాయ విద్మహే వసుప్రితాయ ధీమహి తన్నో శర్వారిష్ట ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించుకోవాలి. శతభిష నక్షత్రం వాళ్ళు ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిష ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వ ప్రోష్టపత ప్రచోదయాత్. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఓం అహిర్బుద్నాయ విద్మహే ప్రతిష్టాపరాయ ధీమహి తన్నో ఉత్తర ప్రోష్టపత ప్రచోదయాత్. రేవతి నక్షత్రం వాళ్ళు ఓం విశ్వేశ్వరాయ విద్మహే పుష్టదేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్. ఇలా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఈ శ్లోకాలని జపించుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీకు జ్యోతిషాస్త్రపరంగా న్యూమరాలజీ, వాస్తు, ముహూర్తము ఇలా దేని గురించి అయినా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.